హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం వైట్ రాక్ పార్ట్ 2. సో పార్ట్ 1 మీరు చూసుంటారని అనుకుంటున్నాను. పార్ట్ 1లో ఏంటి అన్నట్టు మనం మొత్తం ఏరియల్ వ్యూ, దాని తర్వాత వైట్ రాక్ పియర్, స్టోను, ఆ స్టోరీస్ మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మనము మ్యూజియంని ఎక్స్ప్లోర్ చేద్దాం దీంట్లో. సో ఇదేంటి అన్నట్టంటే ఇది మొత్తం కమ్యూనిటీని ప్రిజర్వ్ చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో దాంట్లో మనకు తెలుస్తుంది. దాని తర్వాత కొన్ని మ్యూజియం అంటే ఆఫ్ కోర్స్ మీకు హిస్టరీలో ఉండే ఐటమ్స్ కూడా అన్నీ కనిపిస్తాయి. సో చూసారు కదా, మేము ఇక్కడ ఉన్నప్పుడు ఒకటి గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఒక స్కల్ప్చర్ భలే ఉంది కదా. ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు. అదేంటో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ గూడ్స్ ట్రైన్స్ ఏంటి అన్నట్టు కాంబినేషన్ అనమాట. ఏంటి అంటే మన ఇండియాలో ఎట్లా ఉంటుంది, ఆయిల్ ట్యాంకర్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి, దాని తర్వాత గూడ్స్ని క్యారీ చేసేటివన్నీ సపరేట్గా ఉంటాయి, కోల్ని క్యారీ చేసేదంతా కూడా సపరేట్గా ఉంటుంది కదా. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే అన్నీ మిక్స్ చేసి పెట్టున్నారు చూడండి. అవన్నీ కూడా ఆయిల్ ట్యాంకర్ ప్లస్ గూడ్స్ రెండు కలిసి వెళ్తున్నాయి దాంట్లోనే. కాకపోతే చూడ్డానికైతే మాకు అసలు మంచి ఇదిగా ఉందన్నమాట. ఎందుకంటే యూజువల్లీ సిటీస్లో ఉండేటప్పుడు ఏంటంటే ఎక్కువ ట్రైన్స్ మనం అవి చూడం కదా. సో ఇక్కడ ఏంటి అన్నట్టంటే ఇట్లా ఆయిల్ ట్యాంకర్ పోతుంటే కొద్దిగా చూడ్డానికి కూడా బాగుంది, ప్లస్ వెదర్ కూడా అసలు మామూలుగా లేదు. ఇంకోటి హిస్టరీలో మనం చెప్పుకున్నాం కదా, ఏంటి 1970s ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్స్ ఆగడం ఆగిపోయినాయి అనమాట. ఏదైతే మనం ట్రైన్ స్టేషన్ చూసామో ప్రస్తుతానికి అది మ్యూజియం చేశారు కదా, అక్కడ టికెట్స్ అవి ఇవి ఇష్యూ చేసేవాళ్ళు అనమాట 1970s వరకు. కానీ ఇప్పుడు ఏంటి అన్నట్టు ఇవి జస్ట్ గూడ్స్ క్యారీ చేస్తున్నాయి. ఏది మన బ్రిటిష్ కొలంబియా నుంచి వాషింగ్టన్ US వరకు. సో మనం మడ్ బే పార్క్లో కూడా చూసుకున్నాం కదా, ఒక రైల్వే రూట్ ఉండింది సిటీ లోపల నుంచి అనేసి. సో సేమ్ ఇదే రైల్వే రూట్ అనమాట. మొత్తం వైట్ రాక్ త్రూ అది యునైటెడ్ స్టేట్స్ లోపలికి వెళ్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈవెన్ ఓపెన్ కార్గో కూడా క్యారీ చేస్తున్నాయి ఇవన్నీ. కాకపోతే ఎన్ని కంపార్ట్మెంట్స్ చూడండి, మన ఇండియాలో ఉండే గూడ్స్ ట్రైన్ కంటే ఎక్కువ కంపార్ట్మెంట్స్ ఉన్నట్టున్నాయి దీంట్లో. మోర్ దాన్ 50-60 ఈజీగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే భయంకరంగా స్లోగా వెళ్తాయంట ఇవి. అంటే ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంకెప్పుడు చేరుతాయో వాటికి కూడా తెలియదు. నెమ్మదిగా వస్తాయి, రానియరు కదా. సో ఫైనల్లీ మనం వైట్ రాక్ పియర్ టూర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా సరే నెమ్మదిగా మ్యూజియం ఎక్స్ప్లోర్ చేసి అటు నుంచి ఇంకా బయలుదేరదామని చెప్పేసి వస్తున్నాం అనమాట వెనక్కి. సో ఇప్పుడు ఏంటి అన్నట్టంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీరు వైట్ రాక్ వెళ్ళారు అన్నట్టంటే మీకు ఇక్కడ పైగా చూస్తున్నారు కదా, రోడ్డుకి ఆనుకొని ఇక్కడ ఏంటి అన్నట్టంటే ఇట్లా ఒకటి క్లాక్ ఉంటుంది అన్నమాట, క్లాక్ టవర్ లాగా. సో దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఫొటోస్ దిగుతారు దీని దగ్గర. ఈవెన్ బ్యాక్ ఇన్ 2015-2016 టైంలో నేను ఫస్ట్ టైం ఇది విజిట్ చేసినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఫోటోని దిగాను. అదే చాలా వరకు నా ఫేస్బుక్ ప్రొఫైల్లో, ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో డీపీగా పెట్టాను అనమాట. అంటే ఇప్పుడు కాదు, బ్యాక్ ఇన్ డేస్. సో అట్లా ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ పక్కన జనాలు నించున్నారు కదా, ఇక్కడ అంతా కూడా ఒక స్కోప్ ఉంటుంది. దీని నుంచి ఏంటి అన్నట్టంటే మీరు అవతల US బార్డర్ ఉంది కదా, ఏది అక్కడంతా కూడా మీకు చెప్పాను కదా నిన్న, సిమోమా బే అని చెప్పేసి. సో అక్కడ వరకు క్లియర్గా విజిబిలిటీ ఉంటుంది. కానీ దరిద్రానికి మనం పోయి చూసినప్పుడు అది ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు మనకి. ఎందుకంటే ట్రై చేసిన కిందది మీద అన్ని తిప్పినా కానీ మనకి క్లారిటీగా అయితే ఏం కనిపించలే. కాకపోతే అక్కడ ఉన్న తెల్లోళ్ళు నల్లోళ్ళు వీళ్ళందరూ చూస్తుంటే మాత్రం వావ్ అంటారు. మరి ఆ వావ్ ఏందో అర్థం కాలేదు. కానీ మొత్తానికి అయితే దాంట్లోకి వెళ్ళి చూస్తే ఆ లాస్ట్ వరకు కనిపిస్తుంది అంట. మరి ఆ ఎదురుగా ఐలాండ్ ఉంది కదా, అక్కడ వరకు కనిపిస్తుంది అంట. మరి నేను మొత్తం అయితే కిందకి మీదకి తిప్పినా, కానీ నాకైతే అంత క్లారిటీగా కనిపించలే. ఇంకా అట్లా చూడండి, అసలు ఇక్కడ నుంచి అసలు ఆ 1/2 కిలోమీటర్ వరకు ఏదైతే ఉండిందో పియర్ ఎంత నీట్గా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా. సో ఇంకా నెమ్మదిగా మేము మ్యూజియంకి వెళ్దామని చెప్పేసి నడుస్తున్నాం ఇంకా ఏది పక్కన సైడ్ వాక్ మీద. కాకపోతే ఏంటి అంటే నిన్న మీకు చెప్పాను కదా, ఏంటంటే టూరిస్టులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పక్కన సీ ఫేసింగ్ ఏవైతే ఇవి అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే హోటల్స్ కానీ ఉన్నాయో దీంట్లో ఉండిపోయే వాళ్ళు అనమాట వాళ్ళు.
సో అప్పుడు ఆ టైంలో ఏంటి అన్నట్టంటే చెప్పాను కదా మీకు, ఏంటి అన్నట్టంటే అప్పుడు పాపులేషన్ తగ్గిపోతుంటే వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్, లోకల్ కమ్యూనిటీస్, ఇమిగ్రేషన్స్ ఏం చేశారు అన్నట్టంటే ఇక్కడ సెటిల్ డౌన్ కావడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారనమాట బ్యాక్ ఇన్ టైం. సో అప్పుడు వాళ్ళు ఏంటి అన్నట్టంటే వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి అన్నట్టంటే రేట్లు మామూలు స్కై రాకెట్ కాలే ఇక్కడ అంతా, అసలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి అండ్ పాపులేషన్ కూడా పెరిగిపోయింది. సో ఇదంతా కూడా మెమోరియల్ పార్క్ అంటారు అనమాట దీన్ని. ఇప్పుడు మనం విజిట్ చేసాం కదా, అది పియర్, ఇక్కడ ఈ పక్కన ఉండే పార్క్ అట్ లాస్ట్ వరకు మొత్తం మెమోరియల్ పార్క్ అంటారు దీన్ని. అండ్ ఇక్కడ చూసారా మీరు, ప్రతి ఒక్క లైట్ పోల్కి వీళ్ళు ఇట్లా ఫ్లవర్స్ పెడతారనమాట. ఎందుకంటే సమ్మర్లో ఇక్కడ పూచే పూలు అబ్బాబాబాబా మామూలుగా ఉండవు అసలు, వీధి వీధికి పూలే. చెప్పినాం కదా మేము ఎక్కడ మేము కార్ ఆపినా కూడా అన్నీ డిఫరెంట్ రోజెస్, రెడ్, బ్లాక్, బ్లూ, ఏది పడితే అది. సో ఇవి ఇక్కడ వైట్ రాక్ RCMP అనమాట, రాయల్ కెనేడియన్ పోలీసులు అనమాట. వీళ్ళు మౌంటెడ్ పోలీసెస్ అనమాట. సో వాళ్ళ వెహికల్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి. ఫోన్ కొట్టినప్పుడే 911కి వాళ్ళ పని ఉన్నా లేకపోయినా వస్తారనమాట అట్లా. సో అది బాగుంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ అంతా మీకు చెప్పాను కదా, ఇది ఇక్కడ ఫుడ్ ట్రక్ ఒకటి షో జరుగుతుంది అనేసి. అట్లా బ్యాండ్ వాళ్ళు కూడా మామూలుగా వాయించట్లే, వాళ్ళు పాపం కంటిన్యూస్గా వాయించి సాగుపడుతున్నారు అట్లా. సో వాళ్ళ వెనకాల ఉండేదంతా కూడా అది మ్యూజియం అనమాట. ముందు అది రైల్వే స్టేషన్ ఇది, ఓకేనా. సో రైల్వే స్టేషన్ వీళ్ళు ఏం చేశారు అన్నట్టంటే మ్యూజియం కిందకి కన్వర్ట్ చేశారు. యాజ్ సూన్ యాజ్ వాళ్ళు ఏంటి అన్నట్టంటే ఒక నేషనల్ హెరిటేజ్ లాగా. ఎందుకంటే యూజువల్లీ ఎట్లా ఉండేది, వీళ్ళు క్లోజ్ చేసేసి ఇది వేరే దానికి ఇచ్చేసి ఉంటే కనుక ఇంకా మీకు ఇంతకనంగా టూరిస్ట్ అట్రాక్షన్ అనేది ఉండేది కాదు ఇక్కడ. సో ఇక్కడ లోకల్ కమ్యూనిటీసు, దాని తర్వాత అక్కడ లోకల్ గవర్నమెంట్ వీళ్ళందరూ బాగా పుష్ చేసి దీన్ని అట్లానే మ్యూజియం లాగా పెట్టేసేసి ఎక్కువ టూరిస్టులని అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట వీళ్ళు ఇప్పుడు. సో మనము లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో నెమ్మదిగా లోపలికి వెళ్ళిన తర్వాత నేను మీకు మొన్న చెప్పాను కదా ఏంటి అన్నట్టు ఇక్కడ ఆర్ట్ క్రాఫ్ట్స్, దాని తర్వాత చాలా రకాల స్టోన్స్ దొరుకుతాయి అని చెప్పేసి. సో ఇక్కడ మ్యూజియం బయట కూడా చిన్న ఇది దుకాణం ఉందన్నమాట. సో దీంట్లో ఏంది అన్నట్టంటే మొత్తం వాళ్ళు ఫస్ట్ నేషన్స్ వాడిన డిఫరెంట్ ఐటమ్స్, దాని తర్వాత ఫస్ట్ నేషన్స్ బిలీవ్ చేసే ఇది అనమాట. ఏంటంటే చెప్పాను కదా మీకు, ప్రతి దాంట్లో ఒక పవర్ ఉంటుంది, ఇది అది అని చెప్తారు కదా. చూడండి ప్రతిదీ ఇక్కడ అంతా కూడా వాళ్ళు ఎట్లా పెట్టారో, మొత్తం బౌల్స్ కానీ లేకపోతే దాని ఏమంటారు మన లాకెట్స్ కానీ, మెడలో వేసుకునేటివి బిల్లలు కానీ, లేకపోతే డిఫరెంట్ స్కల్ప్చర్స్ కూడా పెట్టారనమాట వీళ్ళు ఇక్కడ. ఇది ఫస్ట్ నేషన్స్ అంటే యాక్చువల్ నేటివ్ అమెరికన్స్ వాళ్ళు, ఓకేనా. అప్పట్లో నార్త్ అమెరికా, కెనడా మొత్తం ఇదంతా కూడా ఒకటే కదా, యునైటెడ్ స్టేట్స్, కెనడా అవన్నీ కూడా. సో ఇక్కడ చూసారా ఇప్పుడు ఇది హ్యాండ్ బ్రేస్లెట్స్ ఉన్నాయి చూసారా, స్టోన్స్ చేసినవి. ఇవి యాక్చువల్లీ ఏంటి అన్నట్టంటే నేను ముందు మీకు మెన్షన్ చేశాను కదా, ఏంటంటే ప్రతి ఒక్క టైప్ ఆఫ్ స్టోన్ వీళ్ళు వాడింది ఒక్కొక్క దానికి ఇంప్లై చేస్తుంది. అంటే ఏంటి అన్నట్టు ఇప్పుడు నేను పట్టుకున్నది వచ్చేసేసి యాంగ్జైటీకి, స్ట్రెస్కి, దాని తర్వాత దాన్ని ఏమంటే అక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, ఎమోషనల్ స్ట్రెంగ్త్కి అనమాట. దీంట్లో ఏంటంటే మనీ అట్రాక్షన్కి ఉంటుంది, దాని తర్వాత పీస్కి ఉంటుంది, ఇన్నర్ పీస్కి ఉంటుంది, దాని తర్వాత మీకు దాన్ని ఏమంటారు ఎమోషనల్ సపోర్ట్కి ఉంటుంది, అండ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేనేంటంటే ఇండియాలో ఆల్రెడీ తీసుకున్నాను ఇట్లాంటివి స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు. సో బట్ ఇదైతే చాలా బాగుండింది అండ్ ప్రైజెస్ కూడా బాగా గట్టిగానే ఉన్నాయి. ఈజీగా $40-50 వేస్తున్నారనమాట. మన ఇండియాలో ఏంటి అన్నట్టు అఫ్కోర్స్ మన ఇండియన్ స్టోన్స్ వేరు, ఇప్పుడు నా చేతికి ఉంది చూసారా ఆ స్టోన్ వేరు, ఇప్పుడు ఇక్కడ ఉండే స్టోన్స్ వేరు అనమాట. ఇవేంటంటే ఇక్కడ మీకు బౌండరీ బిల్లో దొరికే స్టోన్స్, వైట్ రాక్లో దొరికే స్టోన్స్ యూస్ చేస్తారంట ఇవన్నీ కూడా. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నిన్న మీకు చెప్పాను కదా ఒక పెన్ కోసం నేను 4-5 సార్లు తిరిగాను అనేసి. ఈ షాప్లో తీసుకోలేదు నేను, పక్కన వేరే షాప్ ఉండింది, ఆ షాప్లో తీసుకున్నాను అనమాట పెన్ను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అంతా కూడా మెడలో వేసుకోవడానికి అవన్నీ ఉన్నాయి. ఇవి నిజంగా అది పని చేస్తాయా చేయవా అనేది మనకు అంత ఐడియా లేదు. కాకపోతే ఏంటి అంటే నమ్మకము ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనుషులకి. అండ్ వీళ్ళు లిటరల్లీ అదే ఎంతూజియాస్టిక్గా కొంటారంట ఇవన్నీ కూడా. సో అట్లా అది లిటరల్లీ నేను ఎప్పుడు అంటే మనం చూసి అరే డబ్బులు ఎక్కువ అని చెప్పేసి వదిలేస్తుంటాము, కానీ వీళ్ళు ఏంటి అన్నట్టంటే అంతే ఎంతూజియాజంతో దీన్ని తీసుకుంటారంట. ప్లస్ అలానే దాన్ని బిలీవ్ చేసి వాళ్ళు వేసుకుంటారంట. యూజువల్లీ మనకి టైగర్ ఐ అంటారు, బ్లాక్ ఐ అంటారు. సో ఇట్లాంటివి కూడా రాకుండా ఉండడానికి ఇవి వేసుకుంటారు అనమాట, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్. సో ఇది కూడా చేసేది ఓన్లీ కొంతమందే చేస్తారంట. ఏది ఈ స్టోన్స్ గురించి తెలిసిన వాళ్ళు, ఆ స్టోన్ యొక్క బిహేవియర్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది చేయగలుగుతారంట. అంటే నాకు ఆమె చెప్పింది అక్కడ ఉండేటామా అసలు దాని మీద స్టోరీ ఏంది సంగతి అంటే అట్లా చెప్పుకొచ్చింది అనమాట. ఫైనల్లీ మనం ఇట్లా థియేటర్ లోపలికి వచ్చేసినాం.
సో ఇక్కడ చూసిరు కదా, ఏంటి అన్నట్టంటే లెఫ్ట్ సైడ్లో ఒక మనీ బాక్స్ లాంటిది పెట్టారు. ఏంటి అన్నట్టంటే దీనికి టికెట్ ఉండదు ఈ మ్యూజియంకి, జస్ట్ మీరు అట్లా దోసుకొని లోపలికి పోవడే అంతే. సో మీకు నచ్చినంత మీరు డొనేట్ చేసి వచ్చేయచ్చు, మీరు $1 $2 ఇట్ డజంట్ మ్యాటర్. సో ఆ ఫండ్స్ అన్నీ కూడా వీళ్ళు ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్కి, దాని తర్వాత వైట్ రాక్ పియర్ డెవలప్మెంట్కి వాటికే వాడతారనమాట వీళ్ళందరూ కూడా. సో ఇంకోటి ఏంటి అన్నట్టంటే వీళ్ళకి వైట్ రాక్ థియేటర్ అని ఉండేది. అంటే యూజువల్లీ బ్యాక్ ఇన్ టైం వీళ్ళందరూ నాటకాలు దాని తర్వాత అవన్నీ వేసేవాళ్ళు కదా, ఎందుకంటే మనలాగా సినిమాలు గిన్మాలు 3Dలు బీడీలు లేవు కదా అప్పుడు ఆ టైంలో. సో ఆ కాలం నాటి విగ్గులు చూడండి. సో ఇప్పుడు ఏంటి అన్నట్టంటే ఆ టైంలో వీళ్ళు ఎలా అయితే అట్లా నాటకాలు వేసి వచ్చిన ఫండ్స్ని వీళ్ళు ఇట్లా ఈ కమ్యూనిటీని కాపాడడానికి వాడారో దాని గురించి ఇదంతా చరిత్ర కూడా. కింద చూడండి ఈ సీట్లు ఉన్నాయి కదా, 1950s to 60s మధ్యలో యూజ్ చేసిన థియేటర్ సీట్స్ అంట అవి. సో మనం ఏంటంటే సర్కస్లో చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఏది ఇండియాలో మనం సర్కస్ పెట్టినప్పుడు పోయి కూర్చుంటాం కదా, సేమ్ అట్లానే ఉన్నాయి. సో ఇటు సైడ్ చూడండి మొత్తం ఎట్లా ఉందంటే ఆ టైంలో వాళ్ళు వాడిన డ్రెస్సెస్ అనమాట. ఏది థియేటర్ ప్లే చేసినప్పుడు ఏదైతే డ్రెస్సెస్ వాడతారో ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇంకొకటి ఈ బుక్స్ అన్నీ చూడండి ఒకసారి, ఇంగ్లీషు, దాని తర్వాత అదేంటి సైన్స్, దాని తర్వాత మ్యాథమెటిక్స్, బయాలజీ, జియోగ్రఫీ, హిస్టరీ, నేషనల్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ. అసలు ఇది చూస్తుంటే మనం చిన్నప్పుడు చదువుకున్నట్లేదు, ఒకటే క్లాస్లో 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు ఉండేవి కదా అట్లా. సో వీళ్ళు ఎలా అయితే ఈ పియర్ని, దాని తర్వాత ఈ ట్రైబ్ని, వాళ్ళందరినీ కమ్యూనిటీని కాపాడుకోవడానికి ఇట్లా వేశారో ఏది నాటకాలు, సో వాటి డ్రెస్సెస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఇటు సైడ్ వస్తే కనుక మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, ఆ టైంలో యూజ్ చేసిన సర్టిఫికేట్ అనమాట. ఏంటి అన్నట్టంటే థియేటర్ సర్టిఫికేట్. దాని తర్వాత పక్కన ఉన్న బుక్స్ చూడండి, అవన్నీ ఆ టైం అనమాట. ఆల్మోస్ట్ 70 years అయిపోయింది, ఇప్పుడు 75 years అయిపోయింది. సో అప్పుడు యూజ్ చేసిన ఇది చూడండి, క్యారికేచర్స్, దాని తర్వాత పోస్టర్స్. కింద చూసినట్టయితే మీకు ఆ టైంలో థియేటర్స్లో యూజ్ చేసిన లైట్లు అనమాట ఇవి. మనకి ఇప్పుడు లైట్స్ వాడతాం కదా, మనం సినిమాలో చెప్తుంటారు కదా లైట్స్, కెమెరా, యాక్షన్ అని చెప్పేసి గా లైట్లు అవి అట్లా. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం మీకు మళ్ళీ స్టోరీ పెట్టాడు అనమాట, వైట్ రాక్ స్టోరీ అంతా రాశాడు వాడు. ఏంటి అన్నట్టంటే ఎలా అయితే ఈ స్టేషన్ ఇప్పుడు వాళ్ళు మ్యూజియంగా మార్చారో ఆ టైంలో కనుక మార్చకపోయి ఉంటే ఈ పాటికి ఇట్లాంటి హెరిటేజ్ ప్లేస్ అనేది ఉండేది కాదు అని చెప్పేసి అక్కడ పెట్టారు. ఇదిగోండి ద సిటీ బై సైలిష్ సీ, ఇది మొత్తం కూడా సీ ఉంటుంది కదా, అది సైలిష్ సీ అనమాట. సో ఆ టైంలో యూజ్ చేసిన హ్యాట్, యూనో, దాని తర్వాత ఏదైతే కోట్ ఉంటుందో నాటకాలకి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటి రియల్ లైఫ్లో వాడినవి కాదు ఇవి, అంటే నాటకాల కోసం వాళ్ళు యూజ్ చేసిన ప్రాప్స్ అండ్ కాస్ట్యూమ్స్ అనమాట. ఏది 1950s ఆ టైంలో. కాకపోతే బాగానే కమ్యూనిటీకి బాగా హెల్ప్ చేశారు అబ్బా వీళ్ళు నిజంగా. ఏంటి అన్నట్టంటే దే డిడ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ పవర్ అనమాట. సో చూడండి ప్రతి ఒక్కటి లాగా చూస్తే ఇప్పుడు మీరు చూసారు కదా ఇక్కడ ఏంటి అంటే ఆ టైంలో ఉన్న ట్రైన్ టికెట్స్, దాని తర్వాత పాసెస్ చూడండి, అవన్నీ కూడా మీరు ట్రైన్ టికెట్స్ కనిపిస్తున్నాయా, ట్రైన్ టికెట్స్, పాసెస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవి 1950s ఇవన్నీ కూడా 1950s 1940s ఆ టైంలో అనమాట. ఎందుకంటే అప్పటికి ఎవ్రీడే 3 trains నడిచేవని చెప్పాను కదా నేను మీకు. అంటే 3 trains అంటే 3 times వాళ్ళు ప్యాసింజర్స్ని పిక్ చేసుకునే వాళ్ళంట. సో ఇక్కడంతా చూస్తున్నారు కదా. ఏది ఇంకోటి ఏంటి అన్నట్టంటే ట్రైన్స్ అన్నీ కూడా ప్రైవేట్లీ ఆపరేటెడ్ కదా. సో డిఫరెంట్ ట్రైన్ కంపెనీస్ ఉండేటివి ఆ టైంలో కూడా. ఒక్కొక్క డోర్ ఓపెన్ చేస్తుంటే చూడండి, ఇది అప్పుడు డీకాల్ అనమాట. ఏది 1950sలో వాళ్ళు ఇట్లాంటి డీకాల్ యూజ్ చేశారు, అంటే స్టిక్కర్స్. ఇప్పుడు ప్రజెంట్ మనకు కూడా స్టిక్కర్స్ ఉంటాయి కదా సిటీవి వాటివి అట్లా. ఇది చూడండి, ఇది గ్రామ్ఫోన్ టైప్ ఉంది. ఇదంతా కూడా ఏంటి అన్నట్టంటే ఇప్పుడు ఆ టైంలో మెసేజ్ పంపించేవాళ్ళు కదా నెక్స్ట్ స్టేషన్కి. ఏంటి అన్నట్టంటే బాబు ఎవరి ట్రైన్ మా దగ్గరకు వచ్చింది, దాని తర్వాత ఇదిగోండి ఇప్పుడు లూప్లోకి వెళ్తుంది అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్స్ అవన్నీ ఇవ్వడానికి అనమాట. ఇవన్నీ కూడా టెలిగ్రాఫ్, దాని తర్వాత ఈ ఫోన్లు, అసలు ఎక్విప్మెంట్ అట్లానే ప్రిజర్వ్ చేశారు. చాలా బాగుంది అసలు చూడ్డానికి. అంటే అఫ్కోర్స్ మీరు వీడియోలో చూస్తున్నారు కాబట్టి అంత అనిపించట్లేదు, డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోటి ఆ టైంలో వైట్ రాక్ స్కూల్ ఏదైతే ఉందో ఎలిమెంటరీ, దాని జెర్సీ అనమాట ఇది. జెర్సీ అంటే అఫ్కోర్స్ 1950s ఆ టైంలో ఉండే జెర్సీ అది అట్లా. అదిగోండి మీకు చెప్పాను కదా సిమోమా ఫస్ట్ నేషన్స్ అని చెప్పేసి. సో వీళ్ళందరూ కూడా ఏంటి అన్నట్టంటే యునైటెడ్ స్టేట్స్ సైడ్ ఉందన్నమాట ఇదంతా కూడా. అండ్ ఇంకోటి ఏంటి అన్నట్టంటే మనమందరము ఇమిగ్రెంట్స్ వీళ్ళకి నార్త్ అమెరికన్ రీజియన్లో. మీకు ఇక్కడ స్పానిష్ వాళ్ళు, ఇటాలియన్స్, దాని తర్వాత సౌత్ అమెరికన్స్, మళ్ళీ తర్వాత ఏషియన్స్,
దాని తర్వాత వియత్నమీస్, చైనీస్, రష్యన్స్ అందరు ఉన్నా కూడా, ఎంతమంది తెల్లోళ్ళు ఉన్నా కూడా వీళ్ళకి నేటివ్ అంటే ఈ ప్రాపర్ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఫస్ట్ నేషన్స్కే బిలాంగ్ చేస్తాయి. ఫస్ట్ నేషన్స్లో చాలా ట్రైబ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు సిమోమా అనేది ఈ రీజన్లో ఉన్న పెద్ద ట్రైబ్ అది. దాని తర్వాత కుమామే అని చెప్పేసి నిన్న పెక్వల్ స్టోరీ విన్నాం కదా, ఏది ఆక్వామ్యాన్ది. సో ఆయన ప్రేమించిన అమ్మాయి వచ్చేసేసి కుమామే ట్రైబ్ నుంచి. సో వీళ్ళందరినీ ఏంటి అన్నట్టంటే ఫస్ట్ నేషన్స్ అనే పిలుస్తారు. అంటే కరెక్ట్గా అంటే ఏంటి అన్నట్టు ప్రాపర్గా అమెరికా అనేది వాళ్ళకి చెందింది అనమాట. సో ఇంకొకటి ఏంటి అన్నట్టంటే గవర్నమెంట్ ఆ ఫస్ట్ నేషన్స్ని ప్రిజర్వ్ చేయడానికి ఆల్మోస్ట్ ఏంటి అన్నట్టంటే వాళ్ళకి సెపరేట్ ఫండింగ్ ఉంటుంది, వాళ్ళకి సపరేట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకి ప్రతి దాంట్లో ఏంటి అన్నట్టంటే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది చూడండి, ఇది ఆ టైంలో డ్రా చేసిన ఇదన్నమాట, ఏది స్కెచెస్ ఇవన్నీ కూడా అసలు చాలా వండర్ఫుల్గా చేశారు వీళ్ళు. ఇంకోటి ఏంటి అన్నట్టు వీళ్ళు ఆ టైంలో యూజ్ చేసిన స్టేషన్ ఉంటుంది చూసారా, రైల్వే స్టేషన్, దాన్ని అసలు వీళ్ళు చేంజ్ చేయలేదంట. జస్ట్ ఎలా అయితే స్టేషన్ ఉండేదో అలానే వాళ్ళు వదిలేశారంట దీన్ని. అంటే లిటరల్లీ ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం ఎంటర్ అవుతున్నాం కదా, ఈ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది ఏంటి అన్నట్టు వేయింగ్ మిషన్. సో మీరు తెచ్చుకున్న లగేజ్ని ఇక్కడ వెయి చేసేవాళ్ళు వాళ్ళు, ఓకేనా. ఇక్కడ వెయి చేసి ఒక వెయిట్ అకార్డింగ్ టు ద వెయిట్ వాళ్ళు తీసుకుపోయేటోళ్ళు అనమాట. అంటే ఇప్పుడు పోస్టల్ సర్వీసెస్ కూడా ఉంటాయి కదా, సో దానికి సంబంధించింది అది. సో అట్లా ఈ స్టేషన్ని అలానే ప్రిజర్వ్ చేశారు. చూడండి ఆ టైంలో సోఫా సెట్ ఏది మన వీళ్ళు వాడింది ఆఫీస్ లోపల సేమ్ అది. ఇక్కడ చూడండి ఇదేంటి అన్నట్టంటే పోస్టులు పెడతారు కదా, ఆ టేబుల్ అనమాట, టేబుల్ అండ్ చైర్. ఇవన్నీ కూడా బ్యాక్ ఇన్ 1970s కంటే ముందుది ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే 1970sలో ఇది మూసేశారు కాబట్టి ఇవన్నీ కూడా ఆ టైంవే అని అనుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళు ప్రాపర్ ఇయర్ అయితే మెన్షన్ చేయలేదు, బట్ అదే అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏదో రాసున్నారు ప్రస్తుతానికి, అరే బాబు దీన్ని పట్టుకోకండి రా నాయన, మీరు దేన్ని పట్టుకోకండి అని చెప్పేసి రాసింది దాని మీద. సో ఇది టికెట్స్ ఇష్యూ చేసిన విండో అనమాట పాతకాలంలో, 1970s కంటే ముందు. సో ఏంటి అంటే ఒక స్టేషన్ మోడల్ని అలానే వదిలేశారబ్బా, అది చాలా బాగా నచ్చింది నాకు. నేను ఇంకా వీళ్ళు ఏమైనా మర్చిపెట్టారేమో అనుకున్నాను, కాకపోతే అడిగితే మాకు తెలిసింది ఏంటంటే ఎలా అయితే మీరు చూస్తున్నానో సేమ్ అలానే ఉండేదన్నమాట స్టేషన్ అప్పటికి. ఇప్పుడు చూసారా ఇక్కడ కూడా ఏంటి అంటే మీకు ఇక్కడ టైప్ రైటర్ కనిపిస్తుంది కదా, ఆ టైంలో మొత్తం టైప్ రైటర్తో ఇచ్చేవాళ్ళు. ఈ రైట్ సైడ్లోది టికెట్ ఇష్యూయింగ్ మిషన్ అంటే ఇది చూసారు కదా. సో ఇట్లా టికెట్ ఇష్యూ చేసేవాళ్ళు అంట అక్కడ. అన్నీ చూడండి ఇప్పుడు ఏంటంటే వేరే స్టేషన్స్తో కమ్యూనికేషన్ కావడానికి అవన్నీ ఉన్నాయి. ఆ ఎదురుగా వచ్చేసేసి పోస్టల్ సర్వీసెస్ అనమాట. సో ఏంటి అన్నట్టంటే వీళ్ళు మొత్తం ఆఫ్కోర్స్ ప్రతి ఒక్క స్టేషన్లో కూడా మీకు పోస్టల్ సర్వీస్ ఉంటుంది కదా అట్లా. సో ఇదంతా కూడా పోస్టల్ సర్వీస్కి సంబంధించిన డెస్క్ అనమాట. సో అసలు అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బాగా చేశారు. ఆ పైన అంతా కూడా మీకు నార్త్ అమెరికా మ్యాప్ ఉంది చూడండి. అఫ్కోర్స్ ఇక్కడ నుంచి పోయే ట్రైన్ ఏంటి అన్నట్టు 2 కంట్రీస్ని కలుపుతుంది కదా, కెనడాని యూఎస్ని. సో అట్లా అనమాట. సో ఇంకోటి చూడండి, ఒక లాంగ్ షాట్ చూడండి అసలు ఎంత బాగుంటుంది అంటే, చిన్నగా ఉంది కానీ చాలా బాగుంది. ఆ టైంలో అసలు మనం ఈ టైంలో స్టేషన్లు ఎంత పెద్ద పెద్దగా ఉంటాయి, అసలు వీళ్ళు మాత్రం అసలు మామూలు చేయలేదులేండి. లైక్ ఇట్స్ రియలీ రియలీ బ్యూటిఫుల్. అంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే ఇప్పటివరకు నేను ఇంత పాతగా ఉండే స్టేషన్స్ ఏవి కూడా వెళ్ళలేదు కాబట్టి. సో నాకు బాగా అనిపించింది. ఆ టైంలో చూడండి ఒక చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చిన్న ట్రైన్ మోడల్ ఒకటి పెట్టారనమాట. లెఫ్ట్ సైడ్లో ఏంటంటే క్యాంపింగ్ టెంట్ ఒకటి పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి. ఇదే మ్యూజియంలో బాగుంది చూడడానికి కూడా. ఇది ఇంకా ఎక్స్ప్లోర్ చేసే కొద్ది మీరు చూసారు కదా, ఆ టైంలో వీళ్ళు కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు కదా, ఫస్ట్ ప్లేస్ ఎవరు, సెకండ్ ప్లేస్ ఎవరు, థర్డ్ ప్లేస్ ఎవరు అని చెప్పేసి. అలా ఇట్లాంటి కార్డ్ అనేది ఇష్యూ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు. ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఎవరు, సెకండ్ ప్లేస్లో ఉండేది ఎవరు ఏంటి అనేసి. సో ఇదంతా కూడా మనకి చిన్నప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటి అన్నట్టంటే ఒక పేపర్ మీద వాళ్ళు జస్ట్ ఇట్లా ముద్రేసిస్తారు కదా, అలా ఉంది. సో ఇది చూడండి, సేవ్ ద పియర్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఆ టైంలో జరిగిన మూమెంట్స్ అనమాట. ఏది వీళ్ళందరూ కూడా మూమెంట్ చేశారని చెప్పాను కదా, ఏంటి పియర్ని సేవ్ చేయండి అని చెప్పేసి అట్లా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్లా మంచిగా పెట్టారు. ఈ గవ్వలు చూడండి ఒక్కొక్కటి 10 మిలియన్. ఈ ఫాజిల్స్ అన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఎంత 10 మిలియన్, దాని తర్వాత 20 మిలియన్ ఇయర్స్ ఎగో అని చెప్పి పెడుతున్నారు వీళ్ళు. మరి అది ఇంకా నాకు అర్థం కాని ఏంటి అంటే, ఒకవేళ ఇది యాక్చువల్గా అప్పటిదా లేకపోతే దాన్ని కార్బన్ డేటింగ్ చేసి వీళ్ళు ఏమన్నా పెట్టారనేది మనకు అంత ఐడియా లేదు. కాకపోతే ఇవన్నీ చూడండి, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కటి కూడా మీకు మినిమం 10 and 20 మిలియన్ ఇయర్స్ ఎగో అని చెప్పేసి పెట్టారు మరి. సో నేను ముందు చెప్పాను కదా మీకు, ఇక్కడ స్టోన్స్కి రాయి రప్పలకి గట్టిగా మీకు దాన్ని ఏమంటారు న్యాచురల్ పవర్ ఉంటుందని చెప్పి వీళ్ళందరూ అంటారు కదా.
సో మరి ఇవే కాబోలు మరి ఇంకా అన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయి అన్నట్టంటే ఇంకా అది ఇంకా ఆ టైంలో ఇంకా దేవుళ్ళే తిరుగుతుండాలి ఇక్కడ అంతా కూడా. అది చూడండి మొత్తం ఫాజిల్స్ అన్నీ ఎప్పుడెప్పుడు ఏ ఇయర్లో పెట్టారని చెప్పేసి క్లియర్గా వాళ్ళు మెన్షన్ కూడా చేశారు మనకి. ఇవన్నీ చూస్తుంటే ఏదో సినిమాలో చూసినట్టున్నది. ఏంది అంటే మమ్మీ సినిమాలో అదేంది ఆర్టిక్ క్రాఫ్ట్స్, దాని తర్వాత ఆర్కియాలజిస్టులు వీళ్ళందరూ పట్టుకొని తిరుగుతుంటారు కదా, అట్లా అనిపిస్తుంది. సో ఇవి చూడండి, ఇవన్నీ ఆ టైంలో యూజ్ చేసిన వస్తువులు అంట 1940s 1930sలో. ఇది చూడండి సోప్ బార్ అంట, అదేమో ఇక్కడ ఒకటి ఉంది ఎగ్ బ్యాటరు, సోప్ బారు. దాని తర్వాత ఇది చూడండి, ఇది వచ్చేసేసి మీకు డవ్ మిక్సర్ అంటే ఏంటో ఇది. మరి దాంతో డవ్ ఎట్లా మిక్స్ చేసారో తెలియదు కానీ మొత్తానికి చేసారు. దాని తర్వాత ఇది చూడండి మొత్తం మీకు క్రషరు. దాని తర్వాత సోప్ ఉంది కదా, సోప్ లాంటిది ఇది. సోప్ చాలా పెద్దగా అనిపించింది నాకు కదా చూడ్డానికి కూడా ఆ టైంలో. మళ్ళీ సోప్ సేవియరు, ఈ బాక్స్లో సోపులు పెట్టుకుంటారంట, మిగిలిపోయింది. మళ్ళీ తర్వాత అక్కడేమో ఆ చిన్న ఇది మోరీస్ అని ఉంది కదా, అదేంటంటే సోప్ పేపర్స్, అంటే లైట్గా పేపర్ వస్తుంది, ఇంకా మొహానికి నీళ్ళు కొట్టుకోడు తుడుచుడు అంతే. అట్లా ఆ టైంలోనే మామూలుగా లేదు మన వాళ్ళ దగ్గర తెలివితేటలు కదా. ఇంకా సరే అని చెప్పి కింద ఓపెన్ చేస్తే ఆ టైంలో ఇచ్చిన ప్రైజ్లు అనమాట ఇవన్నీ కూడా. మీరు చూడండి ఇన్విటేషన్ ఎట్లా ఉండిందో అక్కడ, ఇన్విటేషన్ బాగుంది. దాని తర్వాత కింద టికెట్లు, దాని తర్వాత పార్కింగ్ థియేటర్ ఇవి. ఆ టైంలో ఇచ్చిన కప్పులు కూడా మంచి హెవీగా అనిపిస్తున్నాయి. ఈ టైంలో మొత్తం అంతా అల్యూమినియం అన్నీ వచ్చేసినాయి. ఆ టైంలో వచ్చిన మంచి స్ట్రాంగ్ కప్పులు ఉన్నట్టున్నాయి అవన్నీ కూడా. నైస్. సో అట్లా ఇవన్నీ కూడా మేడే కోసం, మేడేలో ఇచ్చిన ఇవి కూడా ఉన్నాయి చూడండి. వావ్, చాలా బాగుంది. సో ప్రతి ఒక్క దానికి ఏంటి అంటే ఇట్లా హిస్టరీ రాసి పెడతారనమాట వాళ్ళ పక్కన, అది చూడడానికి కూడా బాగుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాడ్జెస్ అనమాట, ఆ టైంలో యూజ్ చేసిన బ్యాడ్జెస్. వాళ్ళందరూ ఇట్లా దాంట్లో పెట్టుకుంటారు కదా, ఏది మన జోబ్లకి వీటికి అట్లా. సో మొత్తానికి ఇది ఏంటి అన్నట్టంటే స్టోరీ మన వైట్ రాక్ది. సో ఏంటి అన్నట్టంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ ఒక స్టోన్ అయితే తీసుకెళ్ళండి. ఏదో పవర్ గివర్ ఉందన్నారు, మరి ఇంకా అది ఇంకేం పవర్ ఏందో మనకు తెలియదు, బట్ స్టిల్ మేమైతే తీసుకెళ్తున్నాం ఇంకా అట్లా. సో ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ చూడండి, ఇదన్నీ కూడా ప్రతిసారి జరిగిన నాటకము, దాని తర్వాత ఎవరెవరు పర్ఫామ్ చేశారు, ఏంటి కథ, ప్రతి డీటెయిల్డ్గా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో మీరు మ్యూజియం కూడా విజిట్ చేస్తున్నారు అన్నట్టంటే దీని గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే మినిమమ్ యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం. అంటే అట్లీస్ట్ మీరు ఒక 1 hour ఈజీగా మీకు టైం అయితే పీల్ ఆఫ్ అవుతుంది. ప్రతి ఒక్కటి చూసి దాన్ని అనలైజ్ చేసి దాని గురించి అర్థం చేసుకునేసరికి. సో ఇంకా బయలుదేరదాము. ఇంకా ఆల్మోస్ట్ ఈరోజు డే ఆఫ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 8 దాటిపోయింది ఆల్రెడీ. ఎండ చూసిగా ఎట్లుందో, ఆల్మోస్ట్ 8 దాటిపోయింది. ఎండ మామూలుగా లేదు. ఇంకా జనాలు అయితే ఇంకా వీళ్ళు రాత్రి 11-12 వరకు తిరుగుతూనే ఉంటారు ఇక్కడ. అండ్ ఈ స్టాల్స్ కూడా చూడండి, మీకు ఏమైనా కావాలి అన్నట్టంటే కనుక మీకు ఈజీగా ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. కానీ ఒకటే ఏంది అన్నట్టంటే కొద్దిగా ప్రైజీగా ఉంటుంది. ప్రైస్ పాయింట్ మీకు టూరిస్ట్ స్పాట్స్లో తెలుసు కదా, ప్రైస్ పాయింట్స్ మామూలుగా ఉండవు అని చెప్పేసి. ఇది చూడండి, మేము డ్రోన్ ఎగరేసినప్పుడు ఏమో ఎండ లేదు, ఇప్పుడు చూడు ఎంత మంచిగా ఎండ వస్తుందో. ఇక అది దాన్ని ఏమంటారు, టైం బ్యాడ్ అంటారు దాన్ని, అంత మించి ఏం లేదు. ఇదిగోండి ఇక్కడ ఈ మనిషి ఫస్ట్ ప్యాసింజర్ అంట, ఆడ రాసింది. మరి ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కడానికి, ఏది బ్యాక్ ఇన్ 1915s 1920s అనుకుంటా అట్లా. సో మొత్తానికి ఇది వైట్ రాక్ స్టోరీ. మొత్తం 2 పార్ట్లు మీరు చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటాను. ఇంకొకటి ఏంటి అన్నట్టంటే ఇట్లాంటి వీడియోస్ నేను ఇంకా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ కలుద్దాం.